సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలను తొంగల తొక్కి గ్రామ పంచాయతీ కార్మికులను హరిగోస పెడుతుందని గ్రామ పంచాయతీ కార్మికులు ధ్వజమెత్తడం జరిగింది. ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తామని ఈ సందర్భంగా వారు చెప్పడం జరిగింది. ప్రస్తుతం వాళ్లకు వచ్చే 8,500 జీతంతో బతకడం చాలా కష్టంగా ఉందని చెప్పడం జరిగింది. వాళ్ళను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి స్కేల్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. మినిమం 26,000 జీతం ఇవ్వకుంటే రాబోయే రోజుల్లో సమ్మె సైరన్ మోగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అనేక దఫాలుగా కమిషనర్ పంచాయతీరాజ్ కమిషనర్ కానీ మంత్రి సీతక్క గారికి కానీ ముఖ్యమంత్రి గారు కానీ అనేక దఫాలుగా మా డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ఇచ్చినా కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకనే ఇంతకుముందు 18, 19 తేదీలలో మండల కార్యాలయం ముందు కూడా నిరాహార దీక్షల్ని చేపట్టడం జరిగింది. అయినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ 24, 25 తేదీలలో కూడా జిల్లా కలెక్టర్ల కార్యాలయం ముందు కూడా చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మన సిద్దిపేట జిల్లా కలెక్టర్ ముందు కూడా ఈ దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ఇది కొనసాగింపుగా రేపు కూడా ఉంటుంది. భవిష్యత్తులో కనుక ప్రభుత్వం వెంటనే మా నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని పిలిపించి చర్చలు జరిపి సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి సమ్మెకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామనేది ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇక్కడ నుండి ఇప్పటికైనా వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. నా పేరు తునికి మహేష్. నేను గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శిని. ఈ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలనేసి గత ప్రభుత్వ హయాంలో ఇదే కలెక్టరేట్ల వద్ద కానీ ఎంపీడీఓ ఆఫీసుల వద్ద కానీ సమ్మె చేస్తూ ఉంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు సమ్మె దగ్గర శిబిరాల దగ్గరకు వచ్చి ఈ ప్రభుత్వంలో మీ సమస్యలు పరిష్కారం కావు, ఇదే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సమస్యలు పరిష్కారం అవుతాయని నేడున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా అప్పుడు హామీలు ఇచ్చారు. ఇప్పుడు హామీలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు తప్ప సమస్యల పరిష్కారానికి మాత్రం చూపడం లేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, గతంలో మీరు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కారం చేయాలనేసి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. గతంలో ముఖ్యమంత్రి గారు మన పరిశ్రమలలో పనులు చేసే కార్మికులకు కనీస వేతనాల జీవో ఇచ్చాడు. అదే గ్రామ పంచాయతీలలో కార్మికులు కనిపించలేరా అనేసి మేము ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మేము అడిగేది ఒకటే, 8,500 తోటి ఏ రకంగా బతకాలి? ఇప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచితేనే ఇప్పుడు గ్రామాలలో కానీ ఎక్కడైనా కూడా కార్మికులు బతికే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే మా రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపి గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు పెంచి పర్మనెంట్ చేయాలనేసి మీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.